హలో హాయ్ ఈరోజు వచ్చేసి నేను వంకాయ కర్రీ చేస్తున్నానని చెప్పేసి వంకాయలు తీసుకురాగానే క్లీన్వి ఇంకా పురుగులు లేని తీసి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇవి బీరకాయలు ఇంకా కీర పచ్చిమిర్చి ఇవన్నిటిని పొలం దగ్గర నుంచి తీసుకొని వచ్చింది మా అమ్మ. ఉప్పు నీళ్ళు వేసేసుకొని ఇలా వంకాయలను క్లీన్గా కడుక్కున్న వంకాయలని ఇలా నేను వచ్చేసి మసాలా వంకాయలాగా చేస్తున్నాను కాబట్టి ఇలా ముద్ద వంకాయలాగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా మనకు పండించిన వంకాయలు కానీ ఏదైనా కూరగాయలు ఉన్నాయంటే మనకు నచ్చిన వాటిని ఇంకా లేత వాటిని తీసేసుకొని మంచిగా ఇలా కట్ చేసుకొని తృప్తిగా తినొచ్చు కదా. ఊర్లలో ఉండే వాళ్ళకి అన్నీ అంటే ఫ్రెష్వి దొరుకుతాయి. ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకైతే అలా ఏముండదు కదా. ఇంకా ఊరు వెళ్ళినప్పుడు నేను ఇలాగే తీసుకొని ఇలా చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి మసాలా కోసం ఎల్లిపాయలు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, రుచికి సరిపడా ఎండుమిర్చి కూడా తీసుకొని వీటన్నిటిని వేపుకోవాలి. ఒక గిన్నె పెట్టేసుకుని అది కొంచెం హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో వీటన్నిటిని ఒక్కొక్క అంటే ఫస్ట్ ఎండుమిర్చి వేపుకోండి. ఎండుమిర్చి మసాలా అంతా ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఎండిన మిర్చి వేస్తున్నాను. వీటన్నిటిని ఒకేసారి వేసేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఇలా ఎల్లిపాయలు అన్నీ అంతా మసాలా అంతా ఒకేసారి వేసేసుకొని మంచిగా ఇది మంచి స్మెల్ వస్తుంది కదా. అవి వేగుతున్నప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు అది కలర్ చేంజ్ అయిన కొద్దీ మనకు ఒక మంచి స్మెల్ వస్తుంది చూడండి. ఆ స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది కదా. ఇది కలర్ చేంజ్ కాగానే దింపేసుకోవాలి. దింపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీకి వేసేసుకోవాలి. మీరు కొంచెం పులుపు తినాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంచెం చింతపండు, కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. నేనైతే యాడ్ చేసుకోలేదు. ఇక్కడ మిక్సీలో వేసుకోండి, బరకగా పట్టుకోండి. బరకగా పట్టుకుంటే బాగుంటుంది. ఇందులోనే నేను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇందులో మనం ఆల్రెడీ ఎండిన మిర్చి వేసినాం కాబట్టి ఇంకా కారం పొడి ఏం అవసరం లేదు. ఒక గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు మనం వంకాయలను కట్ చేసుకున్నాం కదా, ఆ వంకాయలని ఇలా మంచిగా సాఫ్ట్గా కుక్ చేసుకోండి. సాఫ్ట్గా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న ఇది చాలాసేపు మగ్గిన తర్వాత ఇంత సాఫ్ట్ అయింది. చాలా టైం పడుతుంది. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అదంతా నేనేం చూపించలేదు. ఇలా చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, దీన్ని వేసేసుకొని మంచిగా వంకాయకు పట్టేలాగా ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా పొడి పొడిగా మొత్తం విడిపోయి పొడి పొడిగా వచ్చిందనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకుంటే సరిపోతుంది. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కమెంట్ చేసేయండి. ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.